అనుకున్న తనే అని. చెప్పరా. ఎక్కడున్నా నువ్వు? ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నాను. ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నా, రిప్లై లేదు. మెసేజ్ చేశాను, ఆన్సర్ లేదు. అసలేంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నా నాకు. నువ్వేం భయపడకు, నేనున్నాగా. అదంతా నాకు తెలీదు. నేను బ్యాగ్ తీసుకుని వచ్చేస్తున్నాను, మనం లేచిపోదాం. వద్దు, నువ్వు అలా చేయకు, నేను వస్తున్నా, ఉండు. నువ్వు అసలు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అవన్నీ నాకు తెలియదు, నేను ఫోన్ పెట్టేస్తున్నా. రావే, తొందరగా రా. ఏంటి నువ్వు ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎలా హ్యాండిల్ చేస్తాను చెప్పు? అసలేమనుకుంటున్నావు నువ్వు? లేచిపోవడం అంటే మాటలా? కూల్, నేనున్నా కదా, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ప్లీజ్ నా మాట విను. అరే, నేను చెప్పేది విను. నా చదువు ఇంకా మధ్యలోనే ఉంది కదా, నీ చదువు కూడా మధ్యలోనే ఉంది. లైఫ్ ఎలా లీడ్ చేద్దామని. అదంతా నాకు తెలీదు. ముందు నువ్వు కూల్ అవ్వు. నేనంటే నమ్మకం ఉందా లేదా? నేను మాట్లాడతాను మీ ఇంట్లో, మీ అమ్మా నాన్నతో ఒప్పిస్తా నేను. ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. ఇలా ఆలోచించుకున్న నిర్ణయం తీసుకుంటే మనమే ఇబ్బంది పడతాము. ఆలోచించు బుజ్జి, ప్లీజ్. నీకోసం మా అమ్మా నాన్నలను కూడా వదిలేసి వచ్చాను. ఒప్పిస్తే కదా మీ అమ్మా నాన్నల్ని, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇప్పుడైతే ఇంటికెళ్ళు బుజ్జి. పోను పోను పోను. అరే వినరా నా మాట. అసలు నీది నిజమైన ప్రేమేనా? నన్ను మోసం చేస్తున్నావా? ప్లీజ్ రా, నా మాట విను. నేను ఒప్పిస్తానుగా ఇంట్లో. ఒప్పించకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దాం, సరేనా? సరేనా? ఇలా లేచిపోయి రావటమేనా? ఏమన్నా మళ్ళీ అను. అది ఇంకా అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా మాట విను. ఏమనంటే కోపాలు మరి. అలా అనుకోకుండా వచ్చింది నా నోటి అంట. నేను కావాలని అనలేదు కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ ఉంది. అందుకే ఇక్కడి దాకా వచ్చాను. కనీసం మా అమ్మ నాన్నలకు కూడా చెప్పలేదు. నువ్వేమో లేచిపోదాం అంటున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బుజ్జి. మా అమ్మా నాన్నలను నేను ఒప్పిస్తాను, మీ అమ్మా నాన్నలను కూడా ఒప్పిస్తాను. నా మాట విను ప్లీజ్. అర్థమవుతుందా నేను చెప్పేది? నా మాట విను. మీ అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తాను. నేను చెప్పినట్టు వింటావా లేదా? సరే, నీ మాట వింటానులే. ఇప్పుడేంటి? ఇంటికి వెళ్ళిపోవాలి. అవును, అంతే. అంతే కదా? సరే, వెళ్తానులే. థ్యాంక్ యూ నా బుజ్జి బంగారం. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.
ఏంట్రా మళ్ళీ వచ్చావు? నీకు అమ్మాయిని తిట్టడం కూడా రాదా? అదేంటి? మీ అమ్మా నాన్న అంటే నీకు చాలా ఇష్టం కదూ? అది వేరు ఇది వేరు. రాత్రి నీ వెనకే వాళ్ళున్నారు. ఆ వాళ్ళని చూసే నేను తిరిగి వెళ్ళిపోయాను. ఫ్యూచర్లో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే నీ నిజమైన ప్రేమ నాకు కావాలి వంశీ, నాకు కావాలి. పిచ్చి తల్లి, ఇలా అయితే ఎలా బతుకుతావు? పారిపోయే అవసరం మనకేముంది? మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుందాం. నేనున్నాను కదే, ఒప్పిస్తాను. వాడు నా కొడుకే. ఏవండి, మన కొడుకండి. సర్లే.